మన స్కిన్ ప్రొటెక్షన్ కోసం ఒక మంచి మాయిశ్చరైజర్‌ని కనుక మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చా అంటే ఈజీగా చేసుకోవచ్చు. అవే బయటైతే రూ. 1000 లేనిది ఏదైనా మనకి దొరకట్లేదు. ఎందుకంటే ఎక్కువ రేట్లయితే ఉంటాయి వాటికి. మనకు అలాంటి ఇబ్బంది లేకుండా ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. ముందుగా మీరొక మిక్సీ బౌల్ తీసుకోండి. బౌల్ అంటే కామన్ బౌల్ కాదు. మిక్సీలో మనం ఏదైతే రుబ్బుకుంటామో ఆ మిక్సీ బౌల్‌నే తీసుకొని డైరెక్ట్‌గా ఈ ప్రాసెస్ అయితే చేయండి. ఎందుకు మిక్సీ బౌల్ తీసుకోవాలి అంటే మీరు అందులో ఇందులో వేసే వేస్ట్ కంటే ఒకటే డైరెక్ట్ మీరు మిక్సీ బౌలే తీసేసుకుంటే బెటర్. అది చివరికి మీకెందుకు అనేది కూడా తెలుస్తుంది. అందులో మీరు బాదం ఆయిల్‌నైతే వేసుకోండి. దీనికైతే మీరు బాదం ఆయిల్ తప్పనిసరిగా యూజ్ చేయాలి. దీన్ని నేను ఒక 4, 5 స్పూన్ల వరకు మిక్సీ జార్‌లో వేసేస్తున్నాను. మనం బాడీకి పెట్టే ఈ మాయిశ్చరైజర్స్ చాలా ఖరీదైనవి ఉంటాయండి. మినిమమ్ 500 లేనిది అయితే ఏది ఉండదు. ఎందుకంటే ఆ ప్రొడక్ట్స్ అలా ఉంటాయి కాబట్టి వాటికి అధికంగా రేటు ఉంటుంది. అవి స్కిన్‌కి అలా పనిచేస్తాయి కాబట్టి. తర్వాత మనం ఇందులో వేసుకోవాల్సింది ప్యూర్ అలోవెరాని. ప్యూర్ అలోవెరాని తీసుకోండి. ఇవి మీరు ప్రొడక్ట్స్‌ని చూసి మీరు ఆన్‌లైన్‌లో కానీ లేదంటే మీకు మీ ఊర్లల్లో ఎక్కడైనా షాప్‌లలో దొరికితే ప్యూర్ అలోవెరానే మీరు వాటినైతే తీసుకోండి. కలర్ ఉండేటివి అలాంటివి ఏవి తీసుకోకండి. మనకి కలర్‌తో పని లేదు. అలోవెరా అనేది చాలా ప్యూర్‌గా ఉండాలనమాట. ఆర్గానిక్‌గా ఉండే అలోవెరానే మీరు తీసుకోవాలి ప్రతీదీ. ఇప్పుడు నేను ఇక్కడ యూజ్ చేసేది మీకు కావాలి మరి దీని లింక్ ఇవ్వండి అన్నా కూడా నేను ఎవరైనా అడిగితే నేను లింక్ అయితే ఈ వీడియో కింద పెడతాను ఫ్రెండ్స్. కావాలంటే తెప్పించుకోండి. తర్వాత ఈ విటమిన్ క్యాప్సూల్స్ ఇవి కూడా మీకు అందరికీ తెలిసినవే. ఈ విటమిన్ క్యాప్సూల్స్ కూడా చాలా తక్కువ రేటు. చాలా తక్కువ అంటే మనకి రూ. 10 పెడితే చాలా అవైలబుల్‌గానే ఉంటాయి. కేవలం రూ. 10, రూ. 20 పెట్టుకుంటే చాలు మనకి ఒక 10 టాబ్లెట్ల వరకు మనకి పత్తానే ఇస్తారు. మెడికల్ షాప్‌లలో అవైలబుల్‌గానే ఉంటాయి. మీరు తెప్పించుకోవచ్చు. ఇవి స్కిన్‌కి చాలా మంచిదండి. కాబట్టి మన స్కిన్ అందాన్ని పెంచడానికి, గ్లోగా ఉంచడానికి, అలాగే స్కిన్ అనేది యంగ్ లుక్‌గా కనబడడానికి మనకు ఈ విటమిన్ క్యాప్సూల్ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఇందులో ఒక 4, 5 ఈ విటమిన్ క్యాప్సూల్ ఆయిల్‌ని ఇందులో వేసుకోండి. నేనైతే ఇక్కడ తీసుకున్న క్వాంటిటీని బట్టి అంటే నేను అలోవెరాను ఎంతైతే క్వాంటిటీ వరకు తీసుకున్నానో, తర్వాత బాదం ఆయిల్‌ని ఎంతవరకు తీసుకున్నానో అంతవరకు మనకిక్కడ ఒక 4 ఈ విటమిన్ క్యాప్సూల్ ఆయిల్‌నైతే ఇందులో వేసేస్తున్నాను. మీరు కూడా మీరు ఎంత చేసుకోవాలనుకుంటున్నారో ఈ క్రీమ్‌ని దాన్ని బట్టి మీరు ఈ విటమిన్ క్యాప్సూల్‌నైతే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చనమాట. అయితే ఈ క్రీమ్‌ని మనం అన్నీ కోల్డ్ క్రీమ్‌లు పెట్టుకున్నట్టుగా స్కిన్‌కి మార్నింగ్ అయితే పెట్టకూడదు. అందుకే వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూడమని ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తాను. ఎందుకంటే ఏది మిస్ అయినా కూడా వీడియోలో చిన్న పాయింట్ మిస్ అయినా కూడా వీడియో అస్సలు అర్థం కాదండి. కాబట్టి వీడియో చివరి వరకు చూస్తేనే వీడియోలో ఏం చెప్పామో ప్రతి ఒక్క విషయం మీకు కరెక్ట్‌గా అర్థమవుతుంది. మనం ఈ కోల్డ్ క్రీమ్ అంటే ఈ విధానం చేసుకున్నప్పుడు ఈ క్రీమ్‌ని ఎప్పుడు వాడాలి అనేది కూడా నేను చెప్పడం జరిగింది. ఈ క్రీమ్‌ని మీరు నైట్ పడుకునేటప్పుడు పెట్టుకోవాలండి. అలా పెట్టినప్పుడే మనకి స్కిన్‌కి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈరోజు క్రీమ్ పెట్టారంటే మళ్ళీ మీరు రేపు నైట్ క్రీమ్ పెట్టేంత వరకు స్కిన్ పైన ఈ క్రీము చాలా ఒక మంచి ప్రొటెక్షన్‌లా పనిచేస్తుందనమాట. మనం ఈ మిక్సీ జార్‌లో అన్నీ వేసుకున్నాం కదా! మెత్తగా మిక్సీ పట్టాలి. మీరు స్పూన్‌తో కలపొచ్చు కదా అని అనుకోవచ్చు. స్పూన్‌తో కలిపితే మనకి ఈ స్ట్రక్చర్ అనేది రాదు క్రీమ్. ఎందుకంటే ఇది మొత్తంగా మనకి బ్లెండ్ అయిపోతే ఈ క్రీమ్ చూస్తున్నారు కదా! చాలా ఇట్లా మనకి ఎట్లయితే కనిపిస్తుందో పాండ్స్ క్రీమ్స్ అలా బయట దొరికేవి ఏ క్రీమ్స్ అయితే ఉంటాయో అంత మంచి స్ట్రక్చర్ అయితే ఇక్కడ మనకి క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇక్కడ వేసుకున్న బాదం నూనె చర్మానికి రాయడం వల్ల స్కిన్ హైడ్రేట్‌గా అవుతుంది. దానివల్ల చర్మానికి పోషకాలు అందుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల మన చర్మాన్ని చాలా స్మూత్‌గా ఉంచుతుంది. మన చర్మం పైన ఏమైనా గాయాలు అలాంటివి ఉన్నా కూడా వాటిని తగ్గించడానికి మనకు బాదం ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా స్కిన్‌ని చాలా స్మూత్‌గా, చాలా యంగుగా ఉంచడానికి బాదం ఆయిల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మీరు బాదం ఆయిల్ లేదు మా దగ్గర కోకోనట్ ఆయిల్ ఉంది వేసుకుంటానంటే కాదండి. మీరు బాదం ఆయిల్‌ని ఈ క్రీమ్‌కి తప్పనిసరిగా ఉపయోగపడుతుందనమాట. కొబ్బరి నూనెని మాత్రం అస్సలు వేసుకోకండి. మీరు అవైలబుల్‌గా లేకపోతే ఎప్పుడైనా మీకు వీలున్నప్పుడు కొని తెచ్చుకొని ఆ బాదం ఆయిల్‌తోని ఇది ప్రిపేర్ చేసుకోండి. తర్వాత మనం ఇక్కడ ఈ విటమిన్ కూడా వేసుకున్నాం కాబట్టి ఈ విటమిన్ అనేది కూడా చాలా మంచిగా స్కిన్‌కి ఒక ఆహ్, బ్రైట్ లుక్ తేవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను క్రీమ్ చేశాక కూడా
మనకి హ్యాండ్ పైన, చేతులకి మీరు ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలని కూడా ఒక డౌట్ ఉండొచ్చు కదా! బాడీ మొత్తం పెట్టేసుకోవచ్చండి. చేతులకే కాదు, కాళ్ళకే కాదు, మొఖం, మెడలు, చేతులు, కాళ్ళు ఇలా మీరు నైట్ పడుకునే ముందు 30 నిమిషాల ముందు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే మీరు ఇది బాడీకి మొత్తంగా పట్టేసుకొని మీరు పడుకొని మార్నింగ్ మీరు ఎలాగో స్నానం చేస్తారు కాబట్టి సరిపోతుంది. మీరు పొద్దున్నే దీన్ని వాడనవసరం లేదు. మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు రెగ్యులర్‌గా యూజ్ చేసుకోవచ్చు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి కెమికల్స్ లేవు. చాలా న్యాచురల్‌గా మనము ఈ క్రీమ్‌నైతే ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఇది హోమ్ మేడ్ డీఐవై స్కిన్ మాయిశ్చరైజర్ అనమాట. అంటే మనం ఇంట్లోనే రెడీ చేసుకున్న ఒక మంచి మాయిశ్చరైజర్ క్రీము. దీన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమి లేదు. ఇలా మీరు చేసుకొని మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఈ వీడియో కిందైతే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ఈ క్రీమ్‌ని మీరు ఒక బాటిల్‌లో వేసుకోండి. సీసా బాటిల్ అయినా సరే, ప్లాస్టిక్ బాటిల్ అయినా సరే, ఈ క్రీమ్‌ని అందులో వేసి బయట ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు ఉంటుంది. మీరు ఒక 15 డేస్, 1 మంత్ వరకు మీరు ఈ క్రీమ్‌ని రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈజీగా అందరూ వాడుకోవచ్చు. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.